హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇంకో ఎగ్గులు ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడే ఉల్లిగడ్డలు అయితే వేపుకున్నది. ఇంకో పెరుగు కూడా రెడీగా ఉన్నది. ఈరోజు సండే కదా, ఎగ్ బిర్యానీ, చికెన్ మటన్ ఏంట్లో ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం. చూడండి, ఈ వీడియోలో షార్ట్ వీడియో కూడా పెడతాను. చూడండి, షార్ట్ వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేస్తారో, ఏం ఐటమ్ వేస్తారు అనేది షార్ట్ వీడియో చూడండి. కొన్ని వాటర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం. ఈ మసిలినాక ఇలా రైస్ వేసుకుంటాం. ఇప్పుడే ఇంకా ఆయిల్ మసాలే, పెరుగు కూడా, అలా పెరుగు, పచ్చిమిర్చి చాలా, కరపాకు దెప్పురా, కరపాకు దింపుకురాబో వెనకాల, ఒక 2-3 నిమిషాలు దింపుకురా, ఓన్లీ ఆకులే దింపుకురా. ఎగ్స్ అయితే వేసుకున్నది ఇప్పుడే ఆయిల్లో ఉప్పు, కారం, కొంచెం మసాలా వేసింది. అట్లానే ఇవి కొంచెం ఏమీ లేదు. ఓకే, మసాలా ఏమీ లేదంట, ఓన్లీ ఉప్పు కారం వేసింది. అవి పసుపు, అవి ఇట్లా వేగాలంట ఆయిల్లో. అవ్వాలా, కొంచెం గోల్డ్ కలర్లో అయినాక తీసేసుకొని మళ్ళీ వేరే చేస్తాం. ఫ్రెండ్స్, ఇవి అయితే ఇప్పుడే అవుతున్నాయి. ఇంకో ఇటు రైస్ కూడా ఇప్పుడే వాటర్ మసాలాతో రైస్ వేసేది ఇప్పుడే. ఇక మాది ఈ మసాలానే రైస్ వాళ్ళు వేస్తే అయిపోతుంది అనమాట. ఎగ్ కర్రీ. ఎగ్స్ ఎప్పుడు వేస్తాడో చూద్దాం, వీడియోలో చూపిస్తా. ఇంకా పూలు కొట్టే ఉన్నాయి, ఇంకా టెంపుల్స్కి కొట్టే ఉన్నాయి. కూడా ఇవి నైట్ నుంచి ఇలానే ఉన్నాయి, ఏం చదవలేదు. మళ్ళీ పూలు కొట్టే ఉన్నాయని చెప్పి ఇలానే ఉంచినాం. ఇంకా మావిడైతే పూలు అల్లింది ఉదయమే లేవగానే గుడికి ఇవ్వడానికి. ఇవి ఇంకా ఉన్నాయి, దండలు కొట్టేవి ఉన్నాయి అనమాట. అందుకే ఇలానే పెట్టుకున్నాం. ఏం ఉక్కలే చదువుకోలేదు. ఇంకా మళ్ళీ దండలన్నీ కొట్టేసినాక చదువుకుందామని ఆగినాం. ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాం, ఇది అయినాక తిందామని. ఏదో ఉడుకుతున్నది ఇప్పుడే, టమాటాలు వేసిన కదా ఉడుకుతున్నాం, కళ్ళు చేంజ్ అయినాయి. ఫ్రెండ్స్, ఇగో ఎగ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూపిస్తా, ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను నేను ఎలా అయిందో, టేస్ట్ ఇట్లా ఎలా ఉందో చెప్తాను. ఓకే, ఎగ్ బిర్యానీ ఇప్పుడే తీసుకుంటున్నాం. ఒక సైడ్ అనాలి, ఇదంతా ఒక సైడ్ అని ఫస్ట్ తీసుకుంటున్నాం. ఎలా ఉందో ఎగ్గు విరిగిపోకుండా తీయాలి ఇప్పుడు లోపల నుంచి. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది ఎగ్గు. నేను ఫస్ట్ పెద్దవాళ్ళు చిన్న ఎగ్ అయితే వేసుకున్నాం, కొంచెం రైస్ వేసుకున్నాం. ఇక అట్లా చేయదు. ఓకే, రైస్ పెట్టుకుంటున్నాను. ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం. కింద గ్రేవీ కింద ఉందన్నమాట. ఓకే, మా తేజుకి కూడా వేసేసాను. కింద గ్రేవీ వేస్తా 1 మినిట్ ఆగు. కింద ఉందా గ్రేవీకి ఇట్లా. ఓకే, చలో కలుపుకుంది. ఓకే, ఆ గిన్నెలు అయితే మాడదు అనమాట. ఎందుకే ఈ గిన్నె పెట్టుకున్నాము, ఈ గిన్నెలు ఎక్కువ మాడదు, అందుకే ఈ గిన్నెలో పెట్టినాము. అందుకనే ఇది మాడకుండా ఉంటుందని ఇట్లా మిక్స్ చేసి వేసుకుందాం. ఓకే, తిని చెప్తాను ఎలా ఉందో. మామిడి తిన్నాడేమో ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ బాగుంది, మంచిగా మ్యాగ్నేట్ అయింది. ఎగ్ ఇట్లా బాగున్న టేస్ట్. లైట్గా ఉప్పు పడుతుంది అనమాట. అంటే ఇక మేము పెరుగులో వేసుకున్నాం ఉప్పు, మిక్స్ చేసుకుని తింటే మాకు కవర్ అయిపోతుంది. మా ఓన్ కోసమే చేసినాం, తేజు కోసం. నేను మొన్న నుంచి అడుగుతున్నాను అనమాట ఎగ్ బిర్యానీ ఈరోజైతే చేసినాం. ఇదైతే సెకండ్ టైం చేసుకోవడం మేము ఇంట్లో అప్పుడు చేసి అమ్మ వచ్చినప్పుడు చేయలేదా? ఓకే, ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ టైము, అక్కడ కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు చేసుకున్నాం అనమాట 1 టైము. అంతే, సెకండ్ టైం అనమాట. అంతే చేసుకోవడం మేము. మీరు కూడా ట్రై చేయండి, బాగున్నది. మీకు ఎగ్ బిర్యానీ చేసుకోవాలంటే షార్ట్ వీడియో ఉన్నది, షార్ట్ వీడియో చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో మా ఆవిడ వాటర్ కొట్టుకుంటుంది ఇప్పుడే. అయితే ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ చలి పెడుతుంది. మొన్నటి దాకా పెట్టలేదు, మళ్ళీ నిన్న నుంచి స్టార్ట్ అయింది చలి, అందుకే వాటర్ కొట్టేసుకుంటుంది ఇప్పుడే. వాటర్ కొట్టి ముగ్గు కూడా వేసేసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్కి వెళ్తున్నాం.
పూల మార్కెట్కి వెళ్తున్నాం. పూలు బంతి పూలు ఇట్లా తేవడానికి, అట్నే అలంకరణకు పూలు తేవడానికి వెళ్తున్నాం. ఎల్లుండి కళ్యాణం ఉంది కదా, దానికి అలంకరణ చేయడానికి పూలు తీసుకోవడానికి హైదరాబాద్కి వెళ్తున్నాం. ఆటో ఒకటి మాట్లాడినాము, ఆటో వస్తా అన్నది, 10ంటికి వస్తా అన్నాడు ఆటో అయినా. ఇంకా వెయిట్ చేస్తున్న, టైం అయిందని. ఆటో కోసం చాలా రోజుల తర్వాత వెళ్తున్నా హైదరాబాద్కి మార్కెట్కి. దాదాపు ఒక 6 నెలలు అవుతున్నట్టు పోగా మార్కెట్కి. అక్కడైతే కళ్యాణంకు సంబంధించిన బంతిపూలు, అలంకరణకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా రేపు మొత్తం బంతిపూలు కూర్చుంటే ఉంటుంది, రేపటి వీడియోలు చూడండి. ఈరోజుకైతే ఇదే వీడియో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సరేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. ఇక